డిజిటల్ విద్యా ప్రపంచం బెర్రీబడికి స్వాగతం. నేను మీ సంజయ్. ఈరోజు మనం ఈ వీడియోలో డే 5లో భాగంగా గ్రామర్ పార్ట్లోని ఆర్టికల్స్ అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ ఎడ్జెక్టివ్స్ అనే టాపిక్స్ కంప్లీట్ చేద్దాం. ముందుగా మనం కవర్ చేయబోయే టాపిక్స్ లో ఫస్ట్ ది ఆర్టికల్స్. ఆర్టికల్స్ ఆర్ వర్డ్స్ దట్ డిఫైన్ ఎ నౌన్ యాజ్ స్పెసిఫిక్ ఆర్ అన్స్పెసిఫిక్. ఆర్టికల్స్ అనేవి ఏంటి అంటే నౌన్ ని అది ఒక స్పెసిఫిక్ గా ఉందా లేదా అన్స్పెసిఫిక్ గా ఉందా అనే దాన్ని డిఫైన్ చేస్తుంది లేదా మనకి వివరిస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే దాని యొక్క ప్రత్యేకతని, అంటే సాధారణంగా నౌన్ అంటే మనం ఏమంటాం, ఒక పర్సన్ కానీ, ప్లేస్ కానీ, యానిమల్ కానీ, థింగ్ కానీ, ఇలాంటి వాటిని మనం నౌన్ అంటాం. ఆ నౌన్ ఆ ప్లేస్ కావచ్చు లేదా ఆ పర్సన్ కావచ్చు, అవి జనరలైజ్డ్ గా మాట్లాడుతున్నామా లేదంటే స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నామా అనే వాటి గురించి మనకి తెలియజేసేదే ఈ యొక్క ఆర్టికల్స్. అయితే దానిలో మొట్టమొదటిగా మనకు కనిపించే టైప్ ఆఫ్ ఆర్టికల్ ఏంటి అంటే ఇండెఫినెట్ ఆర్టికల్. ఇండెఫినెట్ ఆర్టికల్స్ లో మనకి ఏ రెండు ఆర్టికల్స్ వస్తాయంటే ఏ అండ్ వస్తాయి. అయితే దీస్ ఆర్ యూజ్డ్ when we talk about a general person, place or thing. They are used only with singular countable nouns. అయితే ఈ ఏ కావచ్చు లేదా యాన్ కావచ్చు ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ నౌన్తో ఉపయోగిస్తామంటే ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక థింగ్ గురించి కానీ జనరల్గా మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఈ రెండు ఆర్టికల్స్లో ఏదన్నా ఒకదాన్ని ఉపయోగిస్తాం. అలాగే మనకు ఒక బండ గుర్తు ఏంటి అంటే ఈ ఏ కావచ్చు యాన్ కావచ్చు సింగులర్ నౌన్స్ ముందే ప్రజెంట్ అవుతాయి, అంటే కనిపిస్తూ ఉంటాయి. కౌంటబుల్ నౌన్స్ అంటే అవి మనం కౌంట్ చేయగలుగుతాం, అలాగే అవి సింగిల్ గా ఉంటాయి. అలాంటి వాటి ముందే మనం ఈ ఏ యాన్ ఉపయోగిస్తాం. అయితే కొన్నిసార్లు డెఫినేషన్ చెప్పినప్పుడు అంతగా మనకి రిజిస్టర్ అవ్వదు, కాబట్టి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత ఒకసారి మనం ఏం చేద్దామంటే మనం రూల్స్ కూడా వద్దాం, అప్పుడు కొంచెం ఈజీగా మీకు అర్థం అవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ఏ బాయ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. అయితే ఇక్కడ బాయ్ అనే నౌన్కి ముందు, ఇక్కడ బాయ్ అనే నౌన్కి ముందు ఏముంది అంటే ఈ జనరల్గా బాయ్ అనే వర్డ్ మనం దేనికి ఉపయోగిస్తాం, జనరల్గా ఒక పర్సన్కి ఉపయోగిస్తాం కాబట్టి అక్కడ ఉపయోగించాం. ఐ సా ఏ డాగ్. ఏ డాగ్ అంటే ఈ డాగ్ అనేది ఒక జనరల్ యానిమల్ కాబట్టి అక్కడ కూడా ఉపయోగించాం. షీఈస్ యాన్ వచ్చింది. యాన్ ఎందుకు వచ్చింది, ఏ ఎందుకు వచ్చింది అనేది తర్వాత చూద్దాం. యాన్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇంటెలిజెంట్ గర్ల్ అనేది ఒక జనరల్ గా చెప్పేది, స్పెసిఫిక్ గా చెప్పేది కాదు కాబట్టి అక్కడ కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు మనం రెండు చెప్పాను మీకు నేను, సింగులర్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్స్ అయి ఉండాలి, అలాగే అవి జనరల్ గా మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ జనరల్ గా ఎలా యూజ్ చేస్తున్నామో చెబుతున్నాను. హి ఏట్ యాన్ యాపిల్. యాపిల్ అనేది ఒక జనరల్ వర్డ్ కాబట్టి అక్కడ కూడా ఉపయోగించాం. ఇట్ ఈస్ యాన్ హవర్ లాంగ్ మూవీ. అయితే ఒక గంట సేపు ఉంటుంది, గంట అనేది జనరల్ గా మనం ఉపయోగిస్తాం కాబట్టి అక్కడ యాన్ ఉపయోగించాం. ఇప్పుడు వీటిలో మనం చూడాల్సింది ఏంటి అంటే కౌంటబుల్ అవునా కాదా, సింగులర్ అవునా కాదా. సింగులర్ అయింది అంటే కౌంట్ చేయగలుగుతాం కాబట్టి ఏ బాయ్ ఒకడే అబ్బాయి, కౌంటబుల్ సింగులర్. ఏ డాగ్ ఒకటే డాగ్, అలాగే కౌంట్ చేయగలుగుతున్నాం. యాన్ ఇంటెలిజెంట్ గర్ల్ ఒక అమ్మాయి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అది సింగులర్, అదే విధంగా కౌంటబుల్ నౌన్ కూడా. యాన్ యాపిల్ ఒకే ఒక యాపిల్ కాబట్టి ఏం చెప్తాం దాన్ని మనం, సింగులర్ అని చెప్పొచ్చు, కౌంటబుల్ నౌన్ అని చెప్పొచ్చు. అలాగే యాన్ అవర్ ఒక గంట అన్నాం, ఒక గంట. ఒకటి అనేది ఏంటి, కౌంటబుల్ నౌన్, అలాగే సింగులర్ గా ఉంది. ఇప్పుడు మనం రూల్స్కి వద్దాం. ఇప్పుడు మనకి ఈ రెండు కనపడుతున్నాయి, ఏమున్నాయి మనకి, ఏ ఉంది అదే విధంగా యాన్ కూడా ఉంది. ఈ ఏ ఎప్పుడు వాడాలి, యాన్ ఎప్పుడు వాడాలి, రూల్స్ చూద్దాం. యూజ్ ఏ బిఫోర్ వర్డ్స్ దట్ స్టార్ట్ విత్ ఏ కాన్సనెంట్ సౌండ్. జాగ్రత్తగా గమనించండి, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునే ఒక బ్లండర్ మిస్టేక్ అని చెప్పొచ్చు. అది ఏంటి అంటే మనం సాధారణంగా వొవెల్స్ కాన్సనెంట్స్ సపరేట్ చేస్తాం, అక్కడ వరకు బాగానే ఉంది. వొవెల్స్ ఏంటివి నేను ఇంత ముందు క్లాస్లోనే మీతో డిస్కస్ చేశాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ మనం ఇచ్చాను చూడండి, ఏ, ఈ, ఐ, ఓ, యు. ఆల్ఫాబెట్స్ లో మనకి 26 లో ఈ 5 మాత్రం మనం వొవెల్స్ అంటాం, మిగిలిన 21 కూడా మనం ఏమంటాం, కాన్సనెంట్ అంటాం. కాబట్టి మనం సాధారణంగా చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఏంటంటే వొవెల్ కు ముందు ఏమంటాం, యాన్ అని పెట్టాలి, అలాగే కాన్సనెంట్ కు ముందు ఏ పెట్టాలి అని ఒక బ్లండర్ మిస్టేక్ అలా గుర్తుపెట్టుకుంటాం. మనం పెట్టాల్సింది వొవెల్ కి ముందు కాదు, వొవెల్ సౌండ్ కి ముందు, కాన్సనెంట్ కి ముందు కాదు, కాన్సనెంట్ సౌండ్ కి ముందు. కాబట్టి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అన్నది
మనకు నెక్స్ట్ రూల్లో తెలుస్తుంది. నోట్లో చూడండి ఒకసారి. ఇప్పుడు ఈ రెండైతే గుర్తుపెట్టుకోండి. ఏ ఈ ఐ ఓ యు అనే వొవెల్ యొక్క సౌండ్కి ముందు మనం యాన్ ఉంచుతాం. అలాగే ఈ మిగిలిన కాన్సనెంట్ సౌండ్స్ అన్నిటికీ ముందు ఏ ఉంచుతాం. ఇప్పుడు నోట్ జాగ్రత్తగా గమనించండి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సౌండ్ నాట్ ద స్పెల్లింగ్. అదే ఇందాక నేను చెప్పింది. ఏంటి అది సౌండ్ మీద ఆధారపడుతుంది కాబట్టి అది వొవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా అని చూడాలి తప్ప వొవెల్ స్పెల్లింగా కాన్సనెంట్ స్పెల్లింగా అని చూడకూడదు. ఉదాహరణకి ఎగ్జాంపుల్కి చూడండి, యాన్ హవర్. ఇప్పుడు చూడండి కింద ఇక్కడ మనకు వచ్చింది యాన్ హవర్ లాంగ్ మూవీ అని. హవర్ HOUR, అవునా? హెచ్ అనేది ఏంటిది మనకి ఇక్కడ కాన్సనెంట్ కాబట్టి మనం సాధారణంగా హవర్ హవర్ అని పిలుస్తాం కాబట్టి అక్కడ మనం ఏమనుకుంటామంటే ఏ పెడతాం కరెక్ట్ ఏమనుకుంటాం, కానీ ఏ తప్పు. ఎందుకంటే ఇంగ్లీష్లో హవర్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారంటే ఆర్. కాబట్టి ఆ అనే సౌండ్ వచ్చింది కాబట్టి అది వొవెల్ సౌండ్ కాబట్టి మనం కంపల్సరీ దానికి ముందు ఏం పెట్టాలి, యాన్ పెట్టాలి. అలా అన్నమాట. మనం చూడాల్సింది ఏంటి అంటే అది సౌండ్ వొవెల్ సౌండా లేదా అది కాన్సనెంట్ సౌండా అని అదే చెప్తున్నారు. అలాగే మళ్ళీ చూడండి, యూనివర్సిటీకి ముందు మనం సాధారణ ఇక్కడ ఏం రాస్తాం, యూనివర్సిటీ. యూనివర్సిటీ అనే వర్డ్లో మనం యూని సాధారణంగా మన ఏదైనా స్పెల్లింగ్ మీకు ఒక ఎగ్జాంపుల్ అర్థం కావడానికి చెప్తున్నాను చూడండి. యూతో ఒక స్పెల్లింగ్ రాస్తాను, అంబ్రెల్లా అని రాస్తాం. అంబ్రెల్లా. ఇక్కడ ఈ యొక్క యూ స్పెల్లింగ్ అనేది మనకి వొవెల్ సౌండ్ వచ్చింది, కానీ ఇక్కడ యూనివర్సిటీలో యూ వచ్చేసరికి తెలుగులో ఎలా వస్తుంది, ఇలా యూ అని వస్తుంది. కాబట్టి ఇది కాన్సనెంట్ సౌండ్ అయిపోయింది కాబట్టి మనకి ఆ యూనివర్సిటీకి ముందు ఏం రావాలి, మనకి ఏ వస్తుంది. కాబట్టి ఆ చిన్న ట్రిక్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డెఫినెట్ ఆర్టికల్. అయితే దిస్ ఈజ్ యూజ్డ్ వెన్ వీ టాక్ అబౌట్ ఎ స్పెసిఫిక్ ఆర్ యునిక్ పర్సన్. ఇందాక నేను చెప్పింది అదే. మనం పైన ఇండెఫినెట్ ఆర్టికల్ ఒక జనరల్ వేలో ఉపయోగిస్తాం. అదే డెఫినెట్ ఆర్టికల్ ఒకే ఒకటి ది. అది ఎలా ఉపయోగిస్తామంటే ఒక స్పెసిఫిక్ అంటే ఒక ప్రత్యేకమైన లేదా యునిక్ అంటే ఒక ప్రత్యేకమైన పర్సన్కి కానీ ప్లేస్కి కానీ థింగ్కి కానీ అంటే జనరలైజ్డ్గా కాకుండా స్పెసిఫిక్గా ఒకరిని పిలుస్తున్నప్పుడు మనం ఎక్కడ నేర్చుకున్నాం, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒకసారి నేర్చుకున్నాం ఇవి. కాబట్టి దానిలో కూడా చూడండి, ఈ స్పెసిఫిక్ పర్సన్కి కానీ లేదా ఈ స్పెసిఫిక్ ప్లేస్కి కానీ లేదా స్పెసిఫిక్ థింగ్కి కానీ యునిక్ అంటే ప్రత్యేకంగా ఒకే ఒకటి ఉండే వాటికి కానీ మనం ఏం చేస్తామంటే ఈ వర్డ్స్లో మనం ది అనే ఆర్టికల్ను ఉపయోగిస్తాం. రూల్స్ చూద్దాం. యూజ్ ది ఫర్ సంథింగ్ స్పెసిఫిక్ ఆర్ మెన్షన్ బిఫోర్. అంటే ఏదన్నా ఒకటి స్పెసిఫిక్ కానీ లేదా ఇంతకు ముందే మెన్షన్ చేసింది కానీ అయి ఉంటే అక్కడ మనం ది ఉపయోగిస్తాం. లేదా యూజ్ ది ఫర్ యునిక్ థింగ్స్ అంటే థింగ్స్ దెర్ ఈజ్ ఓన్లీ వన్ ఆఫ్ లైక్ ద సన్, ద మూన్ అండ్ ఎర్త్. అంటే భూమి మీద ఒకే ఒకటిగా ఉండే వాటికి మనం ది అని ఉపయోగిస్తాం. ఎలా, ఓ సన్ అనేది ఒకటే, మూన్ అనేది ఒకటే, ఎర్త్ అనేది ఒకటే. కాబట్టి వాటికి కూడా ది అనేది స్పెసిఫిక్గా ఉపయోగిస్తాం యూనిక్ కాబట్టి. యూజ్ ది బిఫోర్ సూపర్లేటివ్స్. మనకి సూపర్లేటివ్ డిగ్రీలో ఉండే వర్డ్స్ ముందు కూడా మనం ది ఉపయోగిస్తాం. సూపర్లేటివ్ అంటే ఏంటి, మనకి డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటాం. మనం 3 ఉంటాయి మనకి. ఏముంటాయి, పాజిటివ్, అలాగే కంపారిటివ్, అలాగే సూపర్లేటివ్. కాబట్టి ఇవి తర్వాత క్లాస్లో మనం క్లియర్గా ఉపయోగిస్తాం. ఈ 3 డిగ్రీస్లో పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలో ఈ సూపర్లేటివ్కి ముందు కంపల్సరీ ది ఉపయోగిస్తాం. ది బెస్ట్, ది టాలెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్ అనేది పాజిటివ్ అయితే, బెటర్ అనేది కంపారిటివ్ అయితే, బెస్ట్ అనేది సూపర్లేటివ్ అవుతుంది కాబట్టి సూపర్లేటివ్ ముందు ది అనేది ఉపయోగిస్తాం. అలాగే టాల్, టాలర్, టాలెస్ట్. ఈ ఫార్మ్స్ అనేవి తర్వాత క్లాసెస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రూల్ మాత్రం గుర్తుపెట్టుకోండి. రూల్ ఏంటి అంటే సూపర్లేటివ్ ముందు కంపల్సరీ ది అనే డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇండెఫినెట్ ఆర్టికల్స్ 2 రకాలు, ఏ, యాన్. డెఫినెట్ ఆర్టికల్ ఒకే ఒకటి, ది. నెక్స్ట్ రూల్ చూద్దాం. యూజ్ ది బిఫోర్ నేమ్స్ ఆఫ్ రివర్స్, ఓషన్స్, హోలీ బుక్స్ అండ్ న్యూస్ పేపర్స్. అంటే ఈ దీన్ని మనం రివర్స్కి ముందు కానీ, ఓషన్స్కి ముందు కానీ, అలాగే హోలీ బుక్స్కి ముందు కానీ అంటే పవిత్ర గ్రంథాలకు ముందు కానీ, న్యూస్ పేపర్స్కి ముందు కానీ మనం ఉపయోగిస్తాం. వాటికి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ మీకు ఒక సెంటెన్స్లో నేను చూపిస్తాను చూడండి. ద బుక్ ఆన్ ద టేబుల్ ఈజ్ మైన్. జాగ్రత్త చూడండి, ఇక్కడ బుక్కు ముందు ది ఉంది, అలాగే టేబుల్కి ముందు కూడా ది ఉంది. ఈ స్పెసిఫిక్ అన్ని ప్రపంచంలో ఉన్న లేదా మన చుట్టూ ఉన్న అన్ని బుక్స్ గురించి మాట్లాడట్లేదు, ఆ ప్రత్యేకంగా ఆ ఒక్క బుక్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి
ది బుక్ అన్నాం. అలాగే టేబుల్ ముందు కూడా ది బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అంటే ఆ టేబుల్ మీద, స్పెసిఫిక్ గా లోకంలో ఉన్న ప్రతి టేబుల్ మీద ఉన్న బుక్ గురించి మాట్లాడటం లేదు, ప్రతి టేబుల్ గురించి మాట్లాడట్లేదు, స్పెసిఫిక్ గా ఆ టేబుల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ కూడా ఏం రాసాం, ది రాసాం. అంటే స్పెసిఫిక్ బుక్, అదే విధంగా స్పెసిఫిక్ టేబుల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ది సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇక్కడ మళ్ళీ రెండు కనపడుతున్నాయి. ది సన్ ఒకే ఒకడు ఉంటాడు భూమి మీద కాబట్టి అది ది యునిక్ థింగ్ కాబట్టి అక్కడ ది ఉపయోగించాం. అలాగే ఈస్ట్ కూడా డైరెక్షన్స్ లో ఈస్ట్ అనేది ఒకే ఒకటి ఉంటుంది, ఇంకోటి వేరే దాని పేరు చూస్తే వెస్ట్, అలాగే నార్త్ సౌత్ ఉంటుంది కాబట్టి ఈస్ట్ అనే డైరెక్షన్ ఒకటే కాబట్టి దానికి కూడా ది ఈస్ట్ అని ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ ద టాలెస్ట్ గర్ల్ ఇన్ ద క్లాస్. ఇక్కడ టాలెస్ట్ ఇందాకే నేను చెప్పాను, టాల్, టాలర్, టాలెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి అక్కడ ది అనే ఆ యొక్క డెఫినెట్ ఆర్టికల్ ని ఉపయోగించాం. నెక్స్ట్, వీఆర్ రీడింగ్ ది బైబిల్. బైబిల్ అనేది ఏమవుతుంది, సేక్రెడ్ బుక్ అంటే హోలీ బుక్ కాబట్టి అక్కడ కూడా ఏం చేస్తాం, ది అనే డెఫినెట్ ఆర్టికల్ ని ఉపయోగిస్తాం. ఐ సా ఏ క్యాట్. ఇక్కడ చూడండి, ద క్యాట్ వాజ్ హంగ్రీ. ఇక్కడ ఫస్ట్ టైం క్యాట్ కి ఏం చేసామంటే ఇది కౌంటబుల్ నౌన్, అదే విధంగా సింగులర్ కాబట్టి ఏ ఉపయోగించాం. మరి ఇక్కడ క్యాట్ కి ముందు ది ఎందుకు వచ్చిందంటే ఆ సెంటెన్స్ లో ఈ క్యాట్ అనేది ఆల్రెడీ ఒకసారి మెన్షన్ అయింది, ఆల్రెడీ ఒక క్యాట్ గురించి మాట్లాడుతాం. ఇప్పుడు ఆ క్యాట్ ఏమవుతుందంటే స్పెసిఫిక్ క్యాట్ అయిపోతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే ఒకసారి ఆ యొక్క పిల్లికి అంటే క్యాట్ అనే దానికి మనం ఏం చేసామంటే అది సింగులరు, జనరల్ గా క్యాట్ అనే పేరుతో ప్రతిదాన్ని పిలుస్తాం కాబట్టి ఐ సాయ క్యాట్, నేను ఒక పిల్లిని చూశాను. ఇప్పుడు ఆ పిల్లి గురించి వర్ణిస్తున్నాం. ఏ పిల్లి గురించి? మనం చూసిన పిల్లి గురించి వర్ణిస్తున్నాం కాబట్టి అప్పుడు అది స్పెసిఫిక్ క్యాట్ అయిపోయింది కాబట్టి ద క్యాట్ వాజ్ హంగ్రీ అంటే నేను చూసిన పిల్లి ఆకలితో ఉంది అన్నట్టు లెక్క. భూమి మీద ఉన్న పిల్లలన్నిటి గురించి మాట్లాడట్లేదు. ఫస్ట్ నేను చూసినప్పుడు నేను ఒక పిల్లిని చూశాను. ఆ పిల్లి ఎలాంటి పిల్లి? మామూలు అందరి పిల్లలు అంటే ఒక పిల్లి. ఇప్పుడు ఆ పిల్లి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఆ సెంటెన్స్ లో ఆ పిల్లి అనేది రెండోసారి రిపీట్ అయింది కాబట్టి అది మెన్షన్ బిఫోర్ రూల్ ప్రకారం ది అనే డెఫినెట్ ఆర్టికల్ ని గ్రాప్ చేస్తుంది. నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు ఆర్టికలే ఉండదు, ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్, దాన్ని జీరో ఆర్టికల్ అంటారు. అంటే ఒమిషన్ అంటే ఆర్టికల్స్ ను అసలు మనం తీసేయడం, ఆర్టికల్స్ అవసరం లేకుండా పోవడం. ఇప్పుడు ఆర్టికల్స్ రెండు రకాలు, ఒకటి ఇండెఫినెట్, ఇంకోటి ఏమో డెఫినెట్. ఇండెఫినెట్ రెండు రకాలు, ఏ, యానో. డెఫినెట్ ఏమో ఒకే ఒకటి, ది. ఇండెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు ఉపయోగించాలి, ఏ ఎప్పుడు ఉపయోగించాలి, యాన్ ఎప్పుడు ఉపయోగించాలంటే అది మనం పలికే సౌండ్ని బట్టి. వొవెల్ సౌండ్ అయితే యాన్ ఉపయోగిస్తాం, కన్సనెంట్ సౌండ్ అయితే మనం ఏం ఉపయోగిస్తాం, ఏ ఉపయోగిస్తాం. ది వచ్చేసరికి 5 డిఫరెంట్ రూల్స్ చెప్పాను, వాటిని మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్ చూద్దాం. సమ్ టైమ్స్ వీ డు నాట్ యూజ్ ఎనీ ఆర్టికల్ ఎట్ ఆల్. అసలు కొన్నిసార్లు మనం ఆర్టికల్నే ఉపయోగించాం. వర్డ్స్ యూజ్డ్ నన్. సాధారణంగా మనం ఏం ఉపయోగిస్తాం, ఆర్టికల్ అంటే ఏమీ ఉండదని చెప్పాక ఇంకేం ఉంటుంది, ఉండదు. కాబట్టి రూల్స్ చూద్దాం. వీ డు నాట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ ప్రాపర్ నౌన్స్ అంటే నేమ్స్ ఆఫ్ పీపుల్ లైక్ రవి, ప్లేసెస్ లైక్ ఢిల్లీ. ఒకవేళ మనం నౌన్కు ముందు ది సిటీ అంటాం, కానీ అదే గనక సిటీ పేరు చెప్తే మనం ఉపయోగించాం. లేదా బాయ్కి ముందు ఏం ఉపయోగిస్తాం, ఏ బాయ్ అంటాం, కానీ అదే బాయ్ పేరు గనక చెప్తుంటే అక్కడ ఏం అవసరం లేదు, మనకి ఆర్టికల్ అవసరం లేదు. వీ డు నాట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ సెకండ్ రూల్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ మెటీరియల్ నౌన్స్. ఇది మీకు గనక అర్థం కాకపోతే, ప్రాపర్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్ ఇవి గనక అర్థం కాకపోతే మీరేం చేయాలంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఏదైతే నౌన్ యొక్క క్లాసిఫికేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానో అది ఒకసారి మరలా తిరిగి వెళ్ళి వినాల్సింది. అందుకే ఒక సీక్వెన్స్ లో నేర్చుకుంటా రావడం కోసం ఈ సీక్వెన్స్ ఫామ్ చేయడం జరిగింది, దీన్ని ఫాలో అవ్వండి. కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్స్ లో మనం ఏం ఉపయోగించమంటే ఏ ఆర్టికల్ ని ఉపయోగించాం, అంటే అసలు ఆర్టికలే అవసరం లేదు. ఎగ్జాంపుల్ హానెస్టీ, గోల్డ్, వాటర్ ఇలాంటివి. హానెస్టీ అనేది ఏమవుతుంది, అబ్స్ట్రాక్ట్ నౌను. గోల్డ్ అనేది మెటీరియల్ నౌను, వాటర్ అనేది కూడా మెటీరియల్ నౌన్ అవుతుంది. కాబట్టి వీ డు నాట్ యూజ్ లాస్ట్ అండ్ ఫైనల్ రూల్, వీ డు నాట్ యూజ్ ఆర్టికల్స్ బిఫోర్ నేమ్స్ ఆఫ్ మీల్స్, స్పోర్ట్స్ ఆర్ లాంగ్వేజెస్. మీల్స్ కు ముందు కానీ, లేదా వాటి పేర్ల ముందు కానీ, లేదా ఆటల యొక్క పేర్ల ముందు కానీ, లేదా భాషల యొక్క పేర్ల ముందు కానీ మనం ఏం ఉపయోగించాం, ది అనేది ఉపయోగించాం. రవి ఈజ్ మై ఎగ్జాంపుల్ చూద్దాం. బెస్ట్ ఫ్రెండ్, రవికి ముందు ఏం ఉపయోగించకూడదు, ఆర్టికల్ ఉపయోగించకూడదు. హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ, ఇక్కడ ది హానెస్టీ అనకూడదు. బెస్ట్ పాలసీకి ముందు ది ఉపయోగించాం, ఎందుకంటే పైన ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏదన్నా స్పెసిఫిక్ గా మాట్లాడుతున్నప్పుడు ఆ పాలసీ గురించి బెస్ట్, ది బెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. అక్కడ మనకి సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి బెస్ట్ కు ముందు ఏం మాట్లాడాం, ది ఉపయోగించాం. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది హానెస్టీకి ముందు మనం ఏం ఉపయోగించకూడదు,
ది అనేది ఉపయోగించకూడదు, ఎందుకంటే అది ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ కాబట్టి కంటికి కనిపించింది. అందుకే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఐ లైక్ క్రికెట్, క్రికెట్కి ముందు ది ఉండదు ఎందుకంటే స్పోర్ట్ కాబట్టి. ఐ స్పీక్ తెలుగు, ది తెలుగు అనం ఎందుకంటే అది నేమ్ ఆఫ్ ఏ లాంగ్వేజ్ కాబట్టి. కాబట్టి మనకి ఆర్టికల్స్ 3 రకాలు. ఈ 3 రకాలు కనుక నేర్చుకుంటే మనకి చాలా ఈజీ టాపిక్, అందులోనూ తక్కువ రూల్స్ ఉండే టాపిక్, మనం చిన్నప్పటి నుంచి తెలిసిందే. కాకపోతే కొంచెం ఇన్నర్ డెప్త్లో రూల్ అనేది క్లియర్గా అర్థం చేసుకుంటే తప్పు లేకుండా మనం ఏ ఎగ్జామ్లోనైనా కానీ ఈ ఆర్టికల్స్ మీద అక్కడ ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, ది పెట్టాలా, లేదా నో ఆర్టికల్, అసలు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆర్టికల్స్ మీద మనల్ని ఎప్పుడన్నా క్వశ్చన్ అడిగారంటే ఆప్షన్స్ వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఏ, రెండోది యాన్, మూడోది ది, నాలుగోది నో ఆర్టికల్. కాబట్టి కన్ఫ్యూజన్ ఏం లేదు, కాబట్టి క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నెక్స్ట్ది టాపిక్ మనం దీనిలో డిస్కస్ చేసుకునేది ఈ వీడియోలో ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్. మనం ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ మీకు అర్థం కావాలంటే అడ్జెక్టివ్ అంటే ఏంటో ఒకసారి మరలా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో గుర్తు తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వెన్ యూ సీ మోర్ దాన్ వన్ అడ్జెక్టివ్ టు డిస్క్రైబ్ ఎ నౌన్, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం, మీకు అర్థం కావడానికి గ్లాన్స్ లో చెప్తున్నాను, కానీ క్లియర్గా అయితే చూడండి వెళ్ళి ఈ యొక్క అడ్జెక్టివ్స్ అంటే ఏంటని. అడ్జెక్టివ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, నౌన్ యొక్క దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది లేదా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క ఒకే సెంటెన్స్ లో అడ్జెక్టివ్స్ గనక ఒకటి కంటే ఎక్కువ ఉంటే యు మస్ట్ ప్లేస్ దెమ్ ఇన్ ఏ స్పెసిఫిక్ ఆర్డర్, వాటిని ఒక స్పెసిఫిక్ ఆర్డర్లో పెట్టాలి. ఇఫ్ యూ పుట్ దెమ్ ఇన్ ద రాంగ్ ఆర్డర్, తప్పు ఆర్డర్లో, అంటే అడ్జెక్టివ్సే కదా రెండు, ఏ వరుసలో రాసినా పర్లేదు అనుకుని తప్పు ఆర్డర్లో పెడితే ద సెంటెన్స్ విల్ సౌండ్ అన్యాచురల్. అప్పుడు ఆ సెంటెన్స్ వినడానికి సరైన రీతిలో అనిపించదు, కొంచెం ఇబ్బందికరంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తప్పు అన్నట్లు కనిపిస్తుంది. టు రిమెంబర్ ద కరెక్ట్ ఆర్డర్ ఈజీలీ, అందుకని ఈజీగా మీకు గుర్తుండడానికి ఈ యొక్క కోడ్ ఉపయోగించండి. ఈ కోడ్ ఏంటి అంటే నో వన్ షుడ్ ఆస్క్ శాంటా క్లాస్ ఆర్ మై పేరెంట్స్. అంటే ఏంటి అంటే శాంటా క్లాస్ని కానీ మా యొక్క తల్లిదండ్రులను కానీ ఎవరు అడగొద్దు, ఏమి అడగొద్దు అన్నట్లు లెక్క. దాన్ని ఈజీ గుర్తుపెట్టుకోండి, దాని అర్థం ఏంటో చెప్తాను, మరలా చెప్తున్నాను. నో వన్ షుడ్ ఆస్క్ శాంటా క్లాస్ ఆర్ మై పేరెంట్స్ అంటే ఇప్పుడు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నో అంటే ఏంటి, వన్ అంటే ఏంటి, షుడ్ అంటే ఏంటి, ఇప్పుడు వరకు వినలేదా, వినుంటారా, అయితే జాగ్రత్తగా చూడండి. నో అంటే ఏంటో చూద్దాం. నో అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నెంబర్, ఈ షార్ట్ కట్ మనకి ఏది వరుసనే రావాలనడానికి. వన్ అనే దాన్ని మనం ఏం చేస్తామంటే ఒపీనియన్, వన్ ఒపీనియన్ ఓతో స్టార్ట్ అయింది కాబట్టి. షుడ్ అంటే సైజ్ అని గుర్తుపెట్టుకుంటాం, ఆస్క్ అంటే ఏజ్ అని గుర్తుపెట్టుకుంటాం, శాంటా అంటే షేప్ అని గుర్తుపెట్టుకుంటాం, క్లాస్ అంటే కలర్ అని గుర్తుపెట్టుకుంటాం సి కాబట్టి, ఆర్ అంటే ఆరిజిన్ అని గుర్తుపెట్టుకుంటాం, మైకి ఎం కాబట్టి మెటీరియల్ అని గుర్తుపెట్టుకోవాలి, పేరెంట్స్ కి పి కాబట్టి పర్పస్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూద్దాం నెంబర్ అంటే ఏంటి. ఇప్పుడు దీని గురించి మర్చిపోండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ గుర్తుంది. ఫస్ట్ నో వన్ షుడ్ ఆస్క్ శాంటా క్లాస్ ఆర్ మై పేరెంట్స్ అన్నట్లు. ఇప్పుడు నెంబర్ అంటే ఏంటంటే టెల్స్ అస్ హౌ మెనీ. ఒకవేళ ఒక సెంటెన్స్ లో గనక 1, 2, మెనీ, సెవరల్ అని ఎన్ని ఉన్నాయి అనేది మనకు చెబుతుంది అనుకోండి, అది ముందు వచ్చేసేయాలి. దాని తర్వాత ఉండే ప్రిఫరెన్స్ ఏంటి అంటే ఒపీనియన్. టెల్స్ అస్ యువర్ థాట్ ఆర్ జడ్జిమెంట్, అంటే మన యొక్క ఒపీనియన్ కానీ లేదా మన యొక్క ఆలోచన కానీ లేదా మనం ఏదన్నా తీర్పు చెప్తున్నాం అనుకోండి, లేదా ఇది ఇలాంటిది అని చెప్తున్నాం అనుకోండి, అది ఉంటే ఇప్పుడు ఏం చేయాలంటే దాని ర్యాంక్ 2 అవుతుంది. ఒకవేళ 1 లేదనుకోండి, అంటే దానిలో నెంబర్, ఆ సెంటెన్స్ లో నెంబర్ అనేది ఏది లేదనుకోండి, ఆటోమేటిక్గా ఒపీనియనే ర్యాంక్ 1 అవుతుంది. మన సీక్వెన్స్ లో ఇది ర్యాంక్ 2. ఎగ్జాంపుల్ చూడండి, బ్యూటిఫుల్ అది అనేది ఏంటిది, అది ఒక ఆలోచన లేదా మన యొక్క ఒపీనియన్ లేదా ఒక జడ్జిమెంట్, అంటే అందం, వాళ్ళు అందంగా ఉన్నారు అని చెప్పడం ఒక జడ్జిమెంట్. నైస్ బాగున్నారు, అగ్లీ లేదా గ్రేట్ ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయి అంటే ఒపీనియన్ కింద అవుతాయి. నెక్స్ట్ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి సైజ్. టెల్స్ అస్ హౌ బిగ్ ఆర్ స్మాల్, బిగ్ కానీ స్మాల్ కానీ టైనీ కానీ టాల్ కానీ షార్ట్ కానీ ఇలా సైజు గురించి చెప్పే వాటిని మనం థర్డ్ ప్రిఫరెన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏజ్. టెల్స్ అస్ హౌ ఓల్డ్, అంటే ఓల్డా లేకపోతే న్యూనా, యంగా లేకపోతే బాగా ఏన్షియంటా పురాతనమైందా, ఇలాంటి వర్డ్స్ ఏమైనా వచ్చినాయి అనుకోండి, అది ప్రిఫరెన్స్ 4 అవుతుంది. నెక్స్ట్ షేప్ వచ్చేసరికి టెల్స్ అస్ ద ఫార్మ్, రౌండ్, స్క్వేర్, ఫ్లాట్, లాంగ్ ఇలాంటివి ఏదైతే వర్డ్స్ వస్తాయో అంటే దాని షేప్ గురించి మనకు వివరిస్తుందో
అదేమవుతుంది ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అయితే దాని తర్వాత నెక్స్ట్ సిక్స్త్ ప్రిఫరెన్స్ ఏమవుతుందంటే కలర్ అంటే రెడ్ కానీ బ్లూ కానీ గ్రీన్ వైట్ పర్పుల్ ఇలా ఏదైనా కలర్ వచ్చింది అనుకోండి అదేమవుతుంది సిక్స్త్ పార్ట్ అవుతుంది అంటే సిక్స్త్ ర్యాంక్ అవుతుంది అంది. నెక్స్ట్ ఆరిజిన్ అంటే టెల్స్ అస్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇండియన్ ఆ మనిషి గురించి మాట్లాడుతున్నాం సెంటెన్స్ లో అతను ఇండియన్ అనే యొక్క ఏమొచ్చింది అడ్జెక్టివ్ వచ్చింది కాబట్టి అది ఒకవేళ చైనీసా ఇండియనా లోకలా వెస్ట్రన్నా ఫారెన్నా ఇలాంటి వర్డ్స్ ఏదన్నా వస్తే వారి యొక్క ఆరిజిన్ అంటే వారి యొక్క పుట్టు పూర్వత్రాల గురించి మాట్లాడుతుంది వారు ఎక్కడికి చెందారో మాట్లాడుతుంది కాబట్టి అదేమవుతుంది సెవెంత్ ప్రిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ది మెటీరియల్ టెల్స్ అస్ వాట్ ఈస్ మేడ్ అది దేనితో తయారు చేయబడిందో కనుకుంటే అది ఎయిత్ పొజిషన్ అవుతుంది. నెక్స్ట్ అది యొక్క పర్పస్ ఏంటంటే టెల్స్ అస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ అది దేని కొరకు అక్కడ ఉందో తెలిస్తే అది ఏమవుతుంది మనకి లాస్ట్ ప్రిఫరెన్స్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. మీరైతే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, నో వన్ షుడ్ ఆస్క్ శాంటా క్లాస్ ఆర్ మై పేరెంట్స్. నో వన్లో ఎన్ అంటే నెంబర్, ఓ అంటే ఒపీనియన్, షుడ్ అంటే సైజ్, ఏ అంటే ఏజ్, ఎస్ అంటే షేప్, అదేవిధంగా సి అంటే కలర్, ఓ అంటే ఆరిజిన్, ఎం అంటే మెటీరియల్, పి అంటే పర్పస్. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యేది నేను కన్ఫ్యూజ్ అయినా మీరు కన్ఫ్యూజ్ అయినా ఒకటే, రెండు ఎస్లు వచ్చినాయి. మొట్టమొదటి ఎస్ ఏమో సైజు, ఆ తర్వాత ఏమో షేప్. ఆ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. కొంచెం మైండ్ పెడితే చాలా ఈజీ ఈ టాపిక్ కూడా. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూడండి. యూ డోంట్ నీడ్ టు యూజ్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్ ఎవ్రీ సెంటెన్స్. ప్రతి సెంటెన్స్ లో ఈ 9 వచ్చేస్తాయి అని గ్యారంటీ ఏమి లేదు, అసలు రాదు కూడా చెప్పాలి అంటే. బట్ ఆల్వేస్ కీప్ దిస్ సీక్వెన్స్ వెన్ యూ కంబైన్ దెమ్. వాటన్నిటిని కలుపుతున్నప్పుడు ముందు ఎడ్జెక్టివ్స్ అన్నిటిని మీరు ఫామ్ చేయాల్సి వచ్చినప్పుడు కంపల్సరీ ఏం చేయాలి అంటే ఈ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో నో వన్ షుడ్ ఆస్క్ శాంటా క్లాస్ ఆర్ మై పేరెంట్స్ అనే ఈ సీక్వెన్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. దీనిలో మనకి I bought 2 beautiful small round red silk bags. జాగ్రత్త చూడండి, నేను 2 కొన్నాను. ఏంటివి? అందంగా ఉన్నా, చాలా చిన్నగా ఉన్నా, అలాగే రౌండ్ షేప్లో ఉన్నా, ఎరుపు రంగు ఏమంటే సిల్క్ బ్యాగ్స్ 3 కొన్నాను అన్నారు. ఇప్పుడు మనకి చూడండి, నేను కొనడం ఇక్కడ వరకు బాగానే ఉంది, బ్యాగ్స్ అనేది ఆబ్జెక్ట్ అక్కడ వరకు బాగానే ఉంది. ఈ మధ్యలో వచ్చిన అన్ని కూడా ఎడ్జెక్టివ్స్. ఏది 2 అనేది ఎడ్జెక్టివ్, బ్యూటిఫుల్ అనేది ఎడ్జెక్టివ్, స్మాల్ అలాగే రౌండ్ రెడ్ సిల్క్. ఎందుకంటే ఈ 2 అనేది నెంబరు, బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, అలాగే స్మాల్ అనేది దాని యొక్క సైజు, రౌండ్ అనేది దాని యొక్క షేప్, రెడ్ అనేది దాని యొక్క కలరు, సిల్క్ అనేది అది దేని చేత తయారు చేయబడింది అనడానికి అది మెటీరియల్. ఇప్పుడు చూడండి, ఒక సీక్వెన్స్ లో ఉండాలి, ఈ సీక్వెన్స్ మిస్ అవ్వకూడదు. ఒకవేళ సీక్వెన్స్ మిస్ అయితే ఐ బాట్ బ్యూటిఫుల్ 2 రౌండ్ లేకపోతే స్మాల్ రెడ్ సిల్క్ బ్యాగ్స్ అంటే అది అర్థం బాగోదు. కాబట్టి కంపల్సరీ ఈ సీక్వెన్స్ ఫీల్ అవ్వాలి. నెక్స్ట్ చూడండి, మీరు కింద చూడకుండా ఉండండి, ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే ఇదేమో కవర్ చేయలేను. ఓకే డన్. సరే, కింద చూడకుండా పైన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చూడండి. షీ వోర్ ఏ లవ్లీ న్యూ ఇండియన్ సిల్క్ శారీ. జాగ్రత్త చూడండి, షీ సబ్జెక్ట్, ఓర్ వెర్బ్, ఏ ఆర్టికల్, ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ చూడండి, లవ్లీ అనే ఒపీనియన్, న్యూ అనే దాని యొక్క ఏజ్, అలాగే ఇండియన్ అని దాని యొక్క ఆరిజిన్, అలాగే సిల్క్ అనేది దాని యొక్క మెటీరియల్, ఈ సీక్వెన్స్. నెక్స్ట్, హీ హ్యాస్ 5 ఓల్డ్ ప్లాస్టిక్ రన్నింగ్ షూస్. జాగ్రత్త చూడండి, హీ బానే ఉంది సబ్జెక్టు, హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్ అనుకుంటే, నెక్స్ట్ 5 అనే నెంబరు అడ్జెక్టివ్, ఓల్డ్ అనేది దాని యొక్క ఏజ్ అడ్జెక్టివ్, ప్లాస్టిక్ అనేది దాని యొక్క మెటీరియల్ అడ్జెక్టివ్, రన్నింగ్ అనేది ఆ షూస్ దేనికి ఉపయోగిస్తున్నాం, రన్నింగ్ ఉపయోగిస్తాం కాబట్టి అది పర్పస్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనే ఈ యొక్క పార్ట్ మీరు గనక ఈ ఒక్క లైన్ ఇక్కడ పైన ఏదైతే నేను రెడ్ కలర్ లో చూపిస్తున్నానో నో వన్ షుడ్ ఆస్క్ శాంటా క్లాస్ ఆర్ మై పేరెంట్స్ అనే ఒక చిన్న హింట్ ఈ 2 ఎస్ల్లో ఫస్ట్దేమో సైజ్ అని, ఆ తర్వాతదేమో షేప్ అని గనక గుర్తుపెట్టుకుంటే ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చినా కానీ చక్కగా మనం అరేంజ్ చేయాలి. ఎలా చేయాలి అంటే ముందు ఏం చేయాలి, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎడ్జెక్టివ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాబట్టి ఎడ్జెక్టివ్ ఎలాంటి రకాల్లో తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూసిన తర్వాత మాత్రమే ఈ క్లాస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇంతటితో మనకి డే 5లో భాగంగా మనం
ఆర్టికల్స్, అదేవిధంగా ఆర్డర్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అనే ఈ 2 పార్ట్స్ మనం కంప్లీట్ చేసేసుకున్నాం. ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఈ ఛానల్ను ఇప్పుడు వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే న్యూ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడానికి ఉపయోగపడే వాట్సాప్ గ్రూపు, అదేవిధంగా ఈ ఛానల్కి సంబంధించిన వాట్సాప్ ఛానల్ లింకు, అదేవిధంగా ఈ ఛానల్ యొక్క లింక్తో పాటు నా యొక్క సోషల్ మీడియా అకౌంట్ యొక్క ఛానల్ లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. డూ ఫాలో. నెక్స్ట్ వీడియోలో మరలా కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.